హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎంతగానో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. రేపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా రేపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మరి ఏ కారణం చేతైనా ఒకవేళ రేపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోతే ఏప్రిల్ 23వ తేదీన పక్కాగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. మరి గతంలోనే అంటే మొన్ననే మనం చూసాం, ఒక అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, నేను డిఎస్సి ఆస్పిరెంట్ అంటూ అడగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరో 5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ కమిషనర్ గారి ద్వారా మనకు సమాచారాన్ని తీసుకొని అక్కడికక్కడే తెలియజేయడం జరిగింది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ పక్కాగా రేపు మరి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా రేపు విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆలస్యం అయితే ఏప్రిల్ 23వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ పక్కాగా రాబోతోంది. మరి ఈ నేపథ్యంలోనే మరి డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ కూడా అప్డేట్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా మోడర్న్ లుక్ లో మరి వెబ్సైట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. గతంలో మరి సేమ్ ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వేరే లుక్ ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి థీమ్ ని మనం గమనిస్తే చాలా అట్రాక్టివ్ గా మరి మొత్తం మనకు చాలా అందంగా కనిపిస్తుంది. మరి మీరు కూడా ఒకవేళ ఈ డిఎస్సి వెబ్సైట్ ని చూడాలనుకుంటే apdsc.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఈ విధంగా కొత్త లుక్ తో డిఎస్సి వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇందులో మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ ఎండ్ కమింగ్ సూన్ అంటూ కనిపిస్తుంది. అలాగే సిలబస్ కు సంబంధించి కూడా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక మరి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి లింక్స్ అంటే ప్రింట్ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవడానికి, తర్వాత ఎవరైనా క్యాండిడేట్ ఐడి మర్చిపోతే దాన్ని రీజనరేట్ చేసుకోవడానికి, ఎగ్జామ్ కి సంబంధించిన షెడ్యూల్, ఇలా అన్ని లింక్స్ అన్ని కూడా ఓపెన్ మనకు ఈ విధంగా కనిపించే విధంగా పెట్టారు. మరి వీటిలోకి ఆ లింక్స్ అనేవి అప్డేట్ చేయడం మాత్రమే ఆలస్యం. మరి ఈ లింక్స్ అన్ని కూడా ఓపెన్ అవడం జరుగుతుంది. కాబట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రేపు విడుదల కాబోతున్నట్టు మనకు సమాచారం ఉంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. రేపే ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ లో లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20వ తేదీ అంటే ఆదివారం అంటే రేపు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో రేపు నోటిఫికేషన్ రాకపోతే ఏప్రిల్ 23వ తేదీన నోటిఫికేషన్ రాబోతోంది. మరి ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి అధికారులు దాదాపుగా మరి అభ్యర్థులకు 45 రోజుల సమయాన్ని మరి డిఎస్సి ప్రిపరేషన్ కు ఇవ్వాలి అని ప్రాథమికంగా మరి అధికారులు అయితే నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ రేపు విడుదలైతే పరీక్షలు జూన్ నెలలో ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం టీసీఎస్ సంస్థ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి ద్వారా అంటే వారు పరీక్షలు నిర్వహిస్తారు. వారి ద్వారా మరి జూన్ మాసంలో స్లాట్స్ అనేవి తీసుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తోంది. కాబట్టి మరి ఏప్రిల్ అంటే రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే పరీక్షలు జూన్ మాసంలో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. ఇక పరీక్షలు నిర్వహించిన తర్వాత మిగిలిన ప్రక్రియను కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరి దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులకు సంబంధించిన ఆప్షన్స్ అంటే మేనేజ్మెంట్ కు సంబంధించిన ఆప్షన్స్ అంటే మీరు జెడ్పీపీ తీసుకోవాలనుకున్నారా, గవర్నమెంట్ తీసుకోవాలనుకున్నారా, ఎంపీపీ తీసుకోవాలనుకున్నారా, లేదా మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇలా ఏ స్కూల్స్ మీరు ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రిఫరెన్స్ ని కూడా అప్లై చేసేటప్పుడే తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దరఖాస్తు సమయంలోనే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి త్వరితగతిన పూర్తి చేయడానికి ఇవన్నీ కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే ఎటువంటి కోర్టు కేసుల కారణంగా నోటిఫికేషన్ ఆలస్యం కాకుండా ఉండడానికి లేదా నోటిఫికేషన్ అనేది నిలిచిపోకుండా ఉండడానికి అన్ని రకాలుగా చర్యలు ప్రభుత్వం తీసుకుని డిఎస్సి నోటిఫికేషన్ ను రేపు విడుదల చేయబోతోంది. మరి